హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కశ్వి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. టైం ఏమో 7 అవుతుంది. ఏంటబ్బా మార్నింగ్ కిచెన్లో అనుకుంటున్నారా? వంట స్టార్ట్ చేయాలి. మేమైతే హెరిటేజ్ కంపెనీ మిల్క్ అయితే వాడతాం. పిల్లలకి కాఫీకి రెండింటికి ఇదే. కాఫీ పెట్టేసుకొని తాగేస్తాం. ఇవన్నీ పక్కన పోతనే ఉంటాయి పాలు. కాఫీ పెట్టుకొని మరి పిల్లలకి పాలు పెడతాం. వాటర్ తాగుతుంది. షుగర్ కొద్దిగా షుగర్ వేస్తుంది. మా ఆయన అడిగి కనుక్కొని ఫ్రై చేయాలా ఏమైనా ఫ్రై అడిగి చెప్తామని. నాకు మా ఆయనకి కాఫీ పెట్టుకుంటాను. కాఫీ పౌడర్ వేసేస్తే రెడీ అయిపోతుంది. ఒక పాలు కూడా పక్కనే రెడీగా పెట్టేస్తా. కాఫీ రెడీ అయింది, పక్కన పెట్టేసి పాలు పెట్టేస్తా. పాలు పెట్టేసి బెల్లం వేసేస్తే పాలు అయ్యేలోపు నేను కాఫీ తాగేస్తా. బెల్లం పాలు కొద్దిగా పిల్లలకి వేస్ట్ని వేయినట్టు ఉండాలి. ఇంకా నేను కాఫీ పోసేసుకుని కప్పులో కాఫీ పెట్టేసుకొని అన్నం అవుతుంది పక్కన. ఓకే, మళ్ళీ కలుద్దాం. అక్కడ పనులు అవుతూనే ఉంటాయి. కిచెన్లో కొంచెం కాఫీ తాగేటప్పుడు కొంచెం రెస్ట్. టైం ఏమో 7:20 అవుతుంది. ఒక టమాటా, ఒక క్యారెట్, ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకొని పెట్టుకొని ఉప్మా రెడీ చేసేస్తా. ఇక్కడేమో ఉప్మాకి రెడీ చేస్తున్నా. ఉప్మా కట్ చేసుకొని వెజిటేబుల్స్ టిఫిన్కి వచ్చి ఉప్మా వేస్తున్నా. ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది, ఎందుకో ఏమో అర్థమే అవ్వదు. ఇదిగోండి, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా బాండీ పెట్టుకొని ఉప్మా ఏమో మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఇది పాప కోసం పట్టు తీసా. ఇదేమో ఉప్మా, రైస్ రెడీ అయిపోయింది. ఇంకా బాబుని స్కూల్కి రెడీ చేసేసిన. ఇంకా టిఫిన్ తినిపించి ఇంకా స్కూల్లో విడిచిపెట్టేసి వస్తాను. ఇక్కడ మా ఆయనకి లంచ్ బాక్స్ రెడీ చేసేసా, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. బాబుని స్కూల్కి రెడీ చేసా, స్నాక్స్ బాక్స్ రెడీ చేసేసా. కశ్వి ఏమో పాప ఇప్పుడే లేచింది. నా చిట్టుతల్లి లేచి మొహం బ్రష్ చేయించి పాలు తాపిచ్చేసా. స్కూల్కి పంపించేసి వాడికి టిఫిన్ తినిపించి అన్నీ అయిపోయాయి. ఇంకా బాబుని స్కూల్కి పంపించేసా. ఇంకా పాప నేను టిఫిన్ తినేసి సామాన్లు ఉన్నాయి కొన్ని తోమేసుకొని మరి కలుద్దాం. ఓకే బాయ్. కిచెన్ అంతా క్లీన్ చేసేసా. మొత్తం కిచెన్ టాప్ అంతా సామాన్లు అన్నీ అయిపోయాయి. ఇంకా పాపకి స్నానం చేయించి
స్నానం చేసేసాం, రెడీ అయిపోయాం. ఇంకా పాప నేను బాక్స్ తీసుకొని ఇచ్చేసి రావాలి. ఇంకా బాక్స్ ప్యాక్ చేస్తా. లంచ్ బాక్స్ రెడీ చేసి ఇంకోండి బాక్స్ రెడీ చేసేసా. స్కూల్ ఇచ్చేసి వద్దాం అదే. లంచ్ బాక్స్ రెడీ. ఇంకా లాకేసేసి వెళ్ళిపోతాం. టైం అయిపోద్ది. స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో. స్టాఫ్ మొత్తం ఉన్నారు ఇక్కడ. రైస్ పాపకి తినిపిస్తున్నా, నేను కూడా తినేసి. ఇప్పుడే తినేసాం నేను పాప. మరి ఏంటబ్బా కిచెన్లో అనుకుంటున్నారా? దోశకి దోశ పిండి కావాలనేసి దోశకి రైస్ నానబెడుతున్నాను. ఒక 2 గ్లాసులు బియ్యం అయితే ప్రాసెస్ తెలిసింటుంది అందరికీ, కానీ నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు దోశకి బియ్యం రైస్ నానబెట్టుకొని తెలియని వాళ్ళు ఎవరున్నారు? 2 గ్లాసులు రైస్ అయితే 1 గ్లాస్ మినప్పప్పు, కొంచెం ఒక 2 స్పూన్లు అంతా 2 స్పూన్ శనగపప్పు, కొన్ని ఒక చిటికెడు పావు టీ స్పూన్ ఏమంటారు మెంతులు వేసుకొని ఇంకా నానబెట్టేసుకుందాం రెడీ. మరి ఈవినింగ్ గ్రైండర్కి వేసుకుంటా. ఇప్పుడు టైం ఏమో 2:05 అవుతుంది. ఒక నైట్ 8కి అలా గ్రైండర్కి వేసుకొని పెట్టేసుకుంటా. రేపు మార్నింగ్ టిఫిన్కి దోశ అండ్ చట్నీ వేస్తా. ఏం చేస్తున్నావు కశ్మీ? క్యారెట్ హల్వాకి రెడీ అయింది. క్యారెట్ హల్వా రెడీ చేసేసా. ప్రాసెస్ అంతా చూపించలేదు. అయిపోయింది రెడీ. ఇంకా బాబుని పిలుచుకురావడానికి వెళ్తా. ఇది కింద ఆంటీ ఉంటారు, ఆంటీకి ఇచ్చేస్తా క్యారెట్ హల్వా. పాప పడుకుంది, తొందరగా వెళ్ళేసి వచ్చేద్దాం. స్కూల్ నుంచి వచ్చేసాడు బాబు. వచ్చిన తర్వాత వాటర్ కోసం గ్లాస్ తీసుకుంటుంది పైకి చైర్ వేసుకొని. వచ్చేసాడు, యూనిఫామ్ ఉప్పేశాడు. లంచ్ చేసేసావా? ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఓకే గుడ్ బై. పాల ప్యాకెట్ టుమారో పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేసాం. స్నానాలు చేపించేసా. రెడీ అయ్యి కూర్చున్నారు. క్యారెట్ హల్వా చేసా కదా, అది తినిపించేస్తా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూసుకుంటుందో అద్దంలో. మంచిగా ఉన్నావులే కశ్మీ. స్టిక్కర్ పోయిందా? చిలకం పెడుతున్నా. క్యారెట్ హల్వా చేసేదా, అది పిల్లలకి ఇచ్చేస్తున్నా. తినేసి ఎలా ఉందో చెప్తాం. తిని చూసి ఎలా ఉందో చెప్తాం. క్యారెట్ హల్వా తిని చూసి చెప్తాం. కశ్మీ తింటావా క్యారెట్ హల్వా? ఎవరు చేశారు? మమ్మీ చేసిందా? స్పూనా ఇస్తా ఆగు. స్పూను పట్టు అన్నయ్యకి. ఇంకెళ్ళు పద. అన్నయ్యకి ఇచ్చేద్దు క్యారెట్ హల్వా. దజను క్యారెట్ హల్వా తిను. ఎలా ఉందో చెప్పు. సూపర్ అమ్మీ. నువ్వు చెప్పు తిని చూసి. సూపర్ ఎమ్మీ చెప్పు. ఇలా చెప్పాలి. సూపర్ ఎమ్మీ. సూపర్
సూపర్ ఎమ్మి చెప్పు చెప్పు సూపర్ ఎమ్మి. నాకు పెట్టు, అమ్మకు పెట్టు. సూపర్, బాగా కుదిరినాయి అన్నీ. ఇట్లనే బదానా కిందికి వచ్చి సైకిల్ నొక్కిస్తున్నాను బాబుకి. ఇటు రానా కష్టి అన్నయ్యకి అడ్డం వెళ్ళు, స్లోగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళు. ఈమె దక్కాలని ఏడుస్తాను సైకిల్ కావాలని. సైకిల్ కావాలని అదా తొక్కున్నానా, ముందుకు పోదా, ఏం కాదులే, స్లోగా వెళ్ళు అట్లే ముందుకి. పద పద, స్లోగా వెళ్ళు, తిప్పుకో, వెనక్కి తిప్పుకో, వెనక్కి తిప్పుకోనా, బ్రేక్ వేసుకో. 4 పైకి వచ్చేసాం, హోంవర్క్ రాపిస్తున్నా బాబుకి. 4 ఇక్కడ పెట్టు 4. ఇక్కడ 2, ఇక్కడ కార్లు ఎన్ని ఉన్నాయి, కార్స్ 2. ఇక్కడ 4 + 2 6. ఇక్కడ రౌండ్ ఫిగర్ 6 అని పెట్టాలి. అయిపోయిందా హోంవర్క్? ఇక్కడ 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 ఇది కూడా ఉన్నాయి చూడు, ఇక్కడ కూడా రాసి. ఇక్కడ 55 ఎక్కడుంది, 55 FIF TY FIV 55 ఇక్కడికి. 52 ఇక్కడ FIF TY TWO 52. 57 లైన్ పెట్టు. FIF TY SEVEN 57. 53 59 ఎరెస్ట్ చేసేసి ఇక్కడ 56, ఇక్కడ 59. అక్కడ మమ్మీ దోశ పిండి ఏమో గ్రైండర్లోకి వేసేసా. ఇంకా మళ్ళీ రాగానే తినేసి సామాన్లు తోమేసి పడుకోపోతాం. వచ్చాడు డిన్నర్ చేసేసి సామాన్లు తోమేసుకొని బై బై చెప్పేసి పడుకోపోతాం. కిచెన్లో పని అంతా అయిపోయింది, ఇంకా పడుకోబోతాం. గుడ్ నైట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కిచెన్లో ఈ రోజుకి సమాప్తం.